చాలామంది దేవాలయంలో రోజు నిత్య పూజ చేస్తుంటారు కదండి. మేము మా ఇంట్లో దేవుడి విగ్రహాలు ఉంటాయి, మేము కడగచ్చా కడగకూడదా అని అడుగుతూ ఉంటారు. ప్రతిరోజు మన దేవాలయాన్ని మనం ఎట్లా శుభ్రపరచుకుంటామో అదేవిధంగా మన ఇంటిలో ఉండే దేవతామూర్తుల ఫోటోలు కానీ విగ్రహాలు కానీ శుభ్రంగా కడిగి బొట్టు పెట్టి అర్చన చేసుకోవాలి. కొంతమంది రోజు చేసుకోలేము కదా అని అంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ప్రధానంగా గురువారం నాడు ఆ విగ్రహాలను శుభ్రపరచుకొని శుక్రవారం నాడు పూజ చేసుకుంటే శుభం కలుగుతుంది. కొంతమంది స్వామి మా ఇంట్లో విగ్రహాలు ఇరిగిపోయినాయి, పగిలిపోయినాయి, ఫోటోల్లో చెదలు వచ్చేసినాయి అని అంటూ ఉంటారు. అవి మన ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అడుగుతూ ఉంటారు చాలామంది. కానీ ఎప్పుడైతే ఒక వస్తువు భిన్నమైన వస్తువు ఉంటుందో ఆ భిన్నమైన వస్తువుని మనం ఆరాధన చేయకూడదు. అవి ఒకవేళ మనము వాటి చేయటం వల్ల ఏంటంటే మానసికంగా మనకు డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. భిన్నమైన వస్తువులు పూజ చేయటం వల్ల అవి ఒకవేళ భిన్నమైతే కనుక తీసుకెళ్ళి నీళ్ళల్లో వేయటం ఉత్తమం, లేదా భూమిలో పాతి పెట్టడం చాలా మంచిది. జ్ఞాపక శక్తి పెరగడానికి చాలామంది అడుగుతూ ఉంటారు. దానికి ఏమైనా సంబంధించిన మంత్రాలు ఉంటాయా, ఏదైనా ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. జ్ఞాపక శక్తి పెరగాలంటే మంత్రాలతో కావాల్సింది ముందు తను ప్రశాంతంగా కూర్చొని ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకొని ఒక పుస్తకం పట్టుకొని దాన్ని పఠిస్తే ఖచ్చితంగా శుభం కలుగుతుంది. దైవారాధన చేయటం వల్ల కానీ ధ్యానం చేయటం వల్ల కానీ ఖచ్చితంగా వాళ్ళకి మైండ్ ఫ్రెష్ అవుతుంది, రిలీఫ్గా ఉంటారు. చదువుకోవడం ఉదయం 4 గంటలే చదివి 6 గంటల వరకు చదివితే కనుక వాళ్ళకి మంచి ఫలితం కలుగుతుంది. విద్యార్థులు ఎప్పుడైనా జ్ఞాపక శక్తి కావాలనుకుంటే కనుక జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే. ఈ శ్లోకాన్ని కనుక పఠిస్తే కనుక వాళ్ళకి జ్ఞానం అనేది కలుగుతుంది. ఈ శ్లోకాన్ని ధ్యానం చేసుకొని మనస్ఫూర్తిగా ఆ యొక్క హయగ్రీవుడికి నమస్కారం చేసుకుని శుభం కలుగుతుంది. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి, స్వామి నేను ఆ దేవుడికి మొక్కున్నానండి, అది నేను తీర్చలేకపోయాను, ఏం చేయాలని అంటుంటారు. సరే, నువ్వు మొక్కు తీర్చుకోలేదు, కానీ ఆ దేవుడికి వెళ్ళి నమస్కారం చేసుకుని స్వామి నేను ఏదో ఒక రోజు నేను మొక్కు తీరుస్తాను స్వామి అని మనం చెప్పుకుంటే చాలు, దాని నుంచి పరిష్కారం అవుతుంది. అది భగవంతుడు కూడా ఒక నిర్ణయిస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడే ఆయన పిలుచుకుంటాడు నువ్వు ఇవ్వాల్సిన వస్తువు గురించి. అంతేగాని మనం పరిగెత్తనంత మాత్రం అది అంత త్వరగా అవ్వదు. మన 100% మనం ప్రయత్నం ఫలానా దేవుడికి చేసుకున్నాం కాబట్టి సేవ, దాన్ని మనం చేసుకుంటేనే ఫలితం కూడా బాగుంటుంది. కొంతమంది పిల్లలకి ఆరోగ్యరీత్యా జాతకరీత్యా ఒక వాక్శుద్ధి సరిగా లేకపోవడము, వాళ్ళు మాట్లాడలేకపోవడం చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. అయితే కొంతమంది పిల్లల్ని కొంత రూమ్లో పెట్టేసి గట్టిగా అరిపించడం కానీ భీకరంగా అరిపించడం చేస్తుంటే కొంత వాళ్ళకు వాయిస్ వచ్చే సూచన ఉండొచ్చు. వాళ్ళకి వీలైనంత వరకు సరస్వతి లేహ్యం అనే లేహ్యం ఉంటుంది. ఆ లేహ్యాన్ని కొద్దిగా నాలుగు తాకిస్తూ ఉంటే కొద్దిగా వాళ్ళలో మార్పు రావచ్చు అని నేను అనుకుంటున్నాను. కొంతమంది జరిగినాయి, అది భగవద్ అనుగ్రహం వల్ల అవుతూ ఉంటాయి. కాబట్టి సరస్వతి లేహ్యం పెట్టండి, కొంచెం ఒక రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళని కొంచెం అరిపిస్తూ ఉంటే వాళ్ళకి వాక్ అనేది వస్తుంది. ఇంకోటి, వాక్ కోసము సరస్వతీదేవికి పూజ చేస్తే కూడా వాక్ వచ్చే సూచనలు రావచ్చు. పూజా గది ఒకటి ఉంటుంది కదా, ఆ పూజా గదిని మూసివేయచ్చా మూసివేయకూడదా అని చాలామంది అంటూ ఉంటారు. మనము ఉదయించి సాయంత్రం ఉన్నంత వరకు ఆ దేవాలయాన్ని తీసే ఉంచాలి. రాత్రి మనం నిద్రించేటప్పుడు మాత్రమే అవి మూసివేయాలి. మనకి అదేవిధంగా ఏదైనా ఇంట్లో ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా ఆ ద్వారాలని మూసివేయటం మంచిది. చాలామంది స్వామి నవగ్రహాలన్నీ ప్రభావం చూపుతున్నాయి కదా అంటుంటారు. అన్ని గ్రహాల ప్రభావం ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటాయి. ప్రధానంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కాలసర్ప దోషాలు, కుజదోషాలు ప్రమాణంగా ఉంటాయి. కానీ వీటన్నిటికంటే కూడా ఎక్కువ కాలసర్ప దోషం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు ప్రధానంగా దోష పరిహారార్థము సర్ప ప్రతిష్ఠ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఎక్కువగా వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఉపాసన చేస్తే చాలా శుభం కలుగుతుంది. శని కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు, కాబట్టి శనికి జపం చేసుకొని నువ్వులు దానం చేయటం చేస్తే కనుక వాళ్ళకి మంచి ఫలితాన్ని కలిగజేస్తుంది. తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.